గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నికార్సైన నిజమైన సామాన్యుని. హ్మ్. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను మీరు ఒకళ్ళు అడిగితే యూ ఫైర్ ద క్వశ్చన్ ఐ విల్ గివ్ అన్ ఆన్సర్ వెరీ అదే అప్రోప్రియేట్ అవును. ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను. నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు గానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు గానీ, ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్‌లో కొంతమందున్నారు. ఒక యాంగిల్‌లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లా ఉన్నాడు. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. ఓకే. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హ్మ్. పెన్ తీసుకొని ఇక్కడ 6 రాసుకుంటా. హ్మ్. ఇది నాకు 6. హ్మ్. ఇది మీకు 9. హ్మ్. ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బావుంటది. మాట్లాడే కాదు వాస్తవం చెప్తున్నా. ఆ! ఆ! ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తది. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినోడికి చలి తెలుస్తది. హ్మ్. ఒడ్డు మీద ఉన్నోడు హ్మ్. చెప్పలేడు. నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకులు కాకులు రకరకాల చాలా వాగుతారు. హ్మ్. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పర్లేదు. చాలా మాటలు మాట్లాడుతుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు తెలియదు కదా హ్మ్. హ్మ్. మొత్తం. అవును. అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. హ్మ్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటాకి భగవద్గీత, హ్మ్. ఖురాన్, ఓకే, బైబుల్ లాగా చదివారా అన్ని? ఏం చదవాలా నాకేం తెలియదు. అంటే నేను చెప్తున్నా ఫ్లోగా. హ్మ్. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి. హ్మ్. చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. అవునా? గాట్ ఇట్? అవును. సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా. హ్మ్. యూ కెనాట్ జడ్జ్. ఒక జీవిత కాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. హ్మ్. రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తిగా తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా. హ్మ్. అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి. నేను హ్మ్. అదే చెప్తున్నా. ఇదొక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకడు జడ్జ్ చేయకుండా నీకు ఓటెలాగా ఏస్తాడు? నన్ను తెలుసుకొని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. హ్మ్. హ్మ్. ఒపీనియన్స్ మారుతుంటాయి. సిట్యుయేషన్, కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే హ్మ్. ఎదురు మనిషిని జడ్జి చేయొద్దు. హ్మ్. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఒక అభిప్రాయం. హ్మ్. తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. హ్మ్. మనం ఎలా తీర్మానం చేయగలం? అదే చెప్తా కదా, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా ఆ! చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓటేస్తారు శివ. అవునవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్‌కి వచ్చినప్పుడు నేను చెప్తా. హ్మ్. ఫస్ట్ ఆ టాస్క్‌లో హ్మ్. టాస్క్‌కెళ్దామా డైరెక్ట్ పాయింట్? అవును. ఫస్ట్ ప్లేస్‌కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి, సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్‌కి వెళ్ళాలనుకోను. బట్ నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తా. హ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హ్మ్. ఆ టాపిక్ కూడా మాట్లాడతాం. ఆ టాపిక్ కూడా చెప్తా. మాట్లాడు. వచ్చినప్పుడు ఓకే, వాళ్ళ లైఫ్‌లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. హ్మ్. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా. హ్మ్. ఫోటోలు దిగట్లా. హ్మ్. ఫంక్షన్స్‌కెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్‌కెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. హ్మ్. 99% మోస్ట్‌లీ ఐ యామ్ నాట్ ఇంటూ పబ్లిక్. హ్మ్. 100% చెప్పను. అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్, ఓకే, హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు. లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇదంతా. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్, ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. వాళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు, లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా హ్మ్. అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే నేను పెరిగిన వాతావరణం, నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి, సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా, బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువుంటది కాబట్టి, హ్మ్. మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్లా. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నా అని చెప్పా. హ్మ్. ఓకే.
కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. ఉమ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. అవును. దాని తర్వాత ఓకే. ఎవరి మీద చేసుకున్నారు. కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఉమ్. ఏ కాంటెక్స్‌లో కొడతా? కోపం యొక్క సివియారిటీ ఎంత? ఇంటెన్సిటీ ఎంత? అడిగితే నేను కరెక్ట్‌గా రైట్ క్వెషనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. ఉమ్. సరే టైమ్ ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వెషన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా ఎప్పుడన్నా? చేయెత్తారా? చేయలేదు. సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా! ఉమ్. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ. ఉమ్. మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేసుకోవాలా? అబ్బో! నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, ఉమ్. బ్లఫ్ చేసి, ఉమ్. షోలో ఆపర్చునిటీ తీసుకొని లైఫ్‌లో కెరియర్‌లో సక్సీడ్ అవ్వనా? ఉమ్. లేకపోతే నిజాయితీగా ఉన్నా? ఎందుకంటే నేను ఆ షోకెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 సీజన్స్ నాకు ఎందుకు నచ్చలేదంటే, ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఉమ్. ఓకే. కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి ఉమ్. ఉమ్. తెలుసు కదా ఏం చేశారో? ఉమ్. ఉమ్. సో దాన్ని పడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా! సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు. ఉమ్. కామన్ మ్యాన్‌గానే వెళ్తా. ఉమ్. షో అయిపోయేటప్పటికి కమ్ ఆన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ. ఇది కదరా కంటెస్టెంట్ ఉమ్. అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. ఉమ్. నేను నిజాయితీగా మాట్లాడతా. నిజాయితీగా మాట్లాడా. ఉమ్. చేసుకో యెస్ అన్నా. కొట్టారంటే కొట్టానన్న. ఉమ్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవ్వలా. సరే ఓకే. ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్‌గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్‌రెస్పెక్ట్‌గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు ఉమ్. 2 కారణాలు. నువ్వు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి. ఉమ్. లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అని అయి ఉండాలి. ఉమ్. అర్థం కదా! ఉమ్. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగానే మాట్లాడాలి. లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 ఉమ్. కాంటెక్స్ట్‌లో నాకు పర్లేదు. ఉమ్. అలా కాకుండా ఉమ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఉమ్. ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్. ఉమ్. ఉమ్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా! అవునవును. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఉమ్. మీ మర్యాద మీ చేతిలో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు అలా వస్తది. ఆ. మీకు ఎలా వస్తదంటే కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తది. భూతద్దం లాగా వస్తది మీకు. ఉమ్. ఉమ్. అంతే సింపుల్. అవును. సో నాతో అలా మాట్లాడారు. ఆబ్వియస్‌గా మీరు చూస్తుంటే నేను అవును. అలాగే రెస్పాండ్ అయ్యాను అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్. ఉమ్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఉమ్. ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఉమ్. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం టక్ 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 కొట్టడానికి, ఉమ్. లేదా స్కూల్లో గంట పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. ఉమ్. అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఉమ్. తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. అవును. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం. ఇప్పుడు 2005 మాకు ఫస్ట్ పరిచయం. ఉమ్. ఎందుకు నాతో ఉండాలి? ఉమ్. చిన్న కామన్ సెన్స్తో అందరికి అర్థమైపోవాలి. ఉమ్. తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళము నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించరు అంతే. అవును. నేను ఎన్ని నా దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉంటాను. ఉమ్. నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను. ఉమ్. ఉమ్. ఏంటిలా అని ఉమ్. ఉమ్. మరి అది కనపడదు కదా. అవును. ఉమ్. అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు. మూడో వ్యక్తి లేదా షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. ఉమ్. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డ్ అని చెప్పాను కదా. అవును. అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి. ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఉమ్. ఓకే. అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటెక్స్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్ వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది. ఉమ్. షోస్ కన్ఫైన్ అయ్యి చెప్తా. ఉమ్. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది. ఉమ్. కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని? ఉమ్. ఇది గుండు విషయం. ఉమ్. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా. కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట అంది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్. మూడు పిల్లలన్నా చాలా ఉంటాయి, 1,00,000 అందరూ చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకోరు కదా. నేను చెప్పేవాను. ఉమ్. అందరూ నేను వేరు కదా అన్న. ఉమ్. అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. ఉమ్. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్.